ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది కాంగ్రెస్ పార్టీ రెడీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాస్తవానికి బీసీలకు. అయితే ఇగో ఈడ ఒక పేరు చూడు, మాధవరెడ్డి గారు మల్లవ్వ అనే పేరు అసలు కౌంటే లేదు. మళ్ళీ నేను ఒక్కనే వేస్తే కష్టమైతే అనుకోని ఇంకో పేరు రాసినట్టుంది. కానీ రేవంత్ అన్న రిజర్వేషన్ కల్పించకూడదని మాధవరెడ్డి గారు వేయరు. ఎవరా నల్లికుట్లని బతుకలం బాగున్నవాడే లుచ్చా చిన్న పండుగ రగ్గా ఎడదొచ్చిర్రా ఇలా చదువుతారా వాడుతుంది. మీదో జర్నలిజం వారా బ్రోకర్ పని మీరు చేసేది. రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకులు తినే పని. ఇప్పుడు కొడుకులకి ఎవరు జరిగా అమ్మో మారెడ్డి వేయండు కేసు కంటాడు. అది తెలిసేనా రేవంత్ రాజ్యాధికార పార్టీ అది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక రిజర్వేషన్ గగనట్టు. ఇక మారెడ్డి గారితో నాకు చేసి పైసలు ఇచ్చి మరి ఆయన ఊళ్ళో ఒక గ్రామ పంచాయతీలో బతికేటోనికి అవసరమైన ఆ కేసు చెబురు మీరు. ఇది ఎవరు నమ్ముతారా? బడా బడా నాయకులతో పెట్టిస్తే డౌట్ వస్తుందని ఆయన ఏమో ఊళ్ళో బతారని పట్టుకొచ్చారు. ఏడా మల్కాజ్గిరా ఆ 3 సింతలపల్లి ఉన్న కేశవాపూర్ గ్రామస్తులట. ఆ కేశవాపూర్ గ్రామస్తుని కాడికి పోయి మీరు మైక్ పెట్టిరియా ఆ నల్లికుట్లేడు ఆ నప్పతట్టు రాసి రేవంత్ రెడ్డి పెట్టమంటే మీకు అంటాడు ఖచ్చితంగా చెప్తాడు.